ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కన్నవాళ్లని ఉన్న ఊరిని వదిలేసి నీ జీవితానికి వెలుగుని ప్రసాదించాలని నీ చెయ్యి పట్టుకొని వచ్చిన అమ్మాయికి హారతిస్తుంటే సంతోషించాల్సింది పోయి రాక్షసుడిలా ప్రవర్తించి హారతి నేలకేసి కొడతావా? నీకెంత ధైర్యం? సాంప్రదాయాలంటే విలువ లేదా? పెద్దలంటే గౌరవం లేదా? తాతయ్య 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 నాకు సాంప్రదాయాల పట్ల విలువ ఉంది. పద్ధతుల పట్ల పెద్దల పట్ల గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే ఈ లక్ష్మితో మీరు పెళ్లికి ఒప్పుకోమనగానే నేను ఒప్పుకున్నాను. మీ పెద్దరికానికి విలువిచ్చాను కాబట్టే ఇంకో మాట మాట్లాడకుండా మీరు చెప్పగానే తన మెడలో తాళి కట్టాను. అన్నీ మీరు చెప్పారనే చేశాను. మీ మీద నాకున్న గౌరవంతోనే చేశాను. అంతే తప్ప నాకిష్టం అయ్యి కాదు, నేను ఇష్టపడి కాదు. నలుగురిలో మీ గౌరవం పోకూడదనే, మీ పెద్దరికానికి విలువ తగ్గకూడదనే మీరు చెప్పినట్టే చేశాను. తనకి నాకు ఏ సంబంధము లేదు. మా ఇద్దరి మధ్య ఏ బంధము లేదు. మాదొక పెళ్ళని గాని, నేను కట్టింది తాళ్ళని కానీ నేను ఆలోచించలేదు. అలాంటిది ఈవిడ గారు నా జీవితానికి వెలుగు ప్రసాదిస్తుందని మీరనుకుంటే సరిపోదు, నేను అనుకోవాలి. అలాంటప్పుడు ఈ హారతులెందుకు, ఈ దీవెనలెందుకు? అవసరమా? మధుసూదన్, మీరాగండి నాన్న. ఆగండి. మీరు నోరు తెరిచి మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండి అక్క లైఫ్ అలా నాశనం చేశారు. ఓసే మంగా, మీ వదిన కనపట్లేదు. స్నానానికి ఏమైనా వెళ్ళిందా ఏటి? వదిన గురించి నువ్వు చాలా ఊహించుకుంటున్నావు అమ్మా. వదిన ఇంకా నిద్రే లేగలేదు. ఇంకా నిద్ర లేకపోవడం ఏంటి? కొత్త పెళ్లి కూతురు అనుకుంటుందా దొరసాలాగా పడుకోవడానికి? పొద్దున్నే లేసి అత్తకి కూసిన టీ నీళ్ళు ఇవ్వాలని కూడా లేదా దానికి? ఎట్టా వదిలేస్తే దానికి అదే అలవాటైపోద్ది. చెప్తా. అమ్మే ఎందుకంటావేటి? ఇంత పొద్దు అవుతున్నా నిద్రపోతుంటే అరవకుండా ఉంటారా ఏటి? నువ్వింకా కొత్త పెళ్లి కూతురు అనుకుంటున్నావా? కోడి కూయగానే లేవాలి. ఇంటి ముందు పేడ నీళ్లు సల్లి ముగ్గులెయ్యాలి. పాలు పితికి టీ నీళ్ళో కాఫీ నీళ్ళో మా మొహాన కొట్టాలి. నేను తెచ్చివ్వాలా? ఇవన్నీ ఒగ్గేసి పడుకుంటానంటే ఎట్టా కుదురుద్దమ్మి? చూడండి, నైట్ అంతా ఒకటే దోమలు చెవి దగ్గరకొచ్చి ఒకటే సౌండ్ చేస్తున్నాయి. నాకు నిద్రే పట్టలేదు.
నిద్ర పడుతుంది. నన్ను కాసేపు పడుకోనివ్వండి. అయ్యో అమ్మే వదినా, అమ్మే లేయమ్మే లే వదినా. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని కావాలంటే మళ్ళీ పడుకుంది గాని ముందైతే నువ్వు రా అరే రా అమ్మే. రా వదినా. ఏ, రా అమ్మే, రా రా. అరే రా అమ్మే ఆ! అసలేంటి మీ ప్రాబ్లం? నేను పనులు చేయడం ఏంటి? నేనేమైనా పని పిల్లని అనుకుంటున్నారా? అసలు మా ఇంట్లో నేను ఎలా ఉంటానో మీకు తెలుసా? మీ ఇంట్లో నువ్వెట్టా ఉంటే మాకేటమ్మి? ఈ ఇంట్లో నువ్వు ఈ ఇంటి కోడలివి. నాను కూడా ఒకప్పుడు ఈ ఇంటి కోడల్నే. నాను అన్ని పనులు చేసుకుంటూ బతికిందాన్నే. నీకు మాత్రమే పనులు చెప్తున్నట్టు అట్ట అరుతున్నావేటి? రామిరా. ప్లీజ్, మీరు చీటికి మాటికి నన్ను అమ్మి అమ్మి అని పిలవకండి. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నాకు ఏ పనులు తెలియవు. మా ఇంట్లో అన్నిటికీ పని వాళ్ళుంటారు, అన్ని వాళ్లే చూసుకుంటారు. వీలైతే మీరు అలాగే పని వాళ్ళని పెట్టుకోండి. అంతేకాని నా చేత పనులు చేయించడానికి ట్రై చేయకండి. ఆ? వదినా, నీకు తెలవకపోతే నా నేర్పిస్తాను రా. ఏ డోంట్ టచ్ మీ. ఏటైనా వదినా? ఏ అనవసరంగా నాకు చిరాకు తెప్పించకండి. మీ పనులు మీరు చూసుకోండి, నన్నైతే వదిలేయండి. నాకు నిద్ర వస్తుందని చెప్తున్నా వినకుండా టార్చర్ చేస్తున్నారు. అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? ఓలమోలమోలమో ఏటమ్మి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటున్నావు. చిన్నంతరం పెద్దంతరం నీకు తెలీదా? మీ వాళ్ళు నేర్పలేదా? చూడండి, మా వాళ్ళ గురించి మీరు మాట్లాడకండి. బాగుందమ్మా, చాలా బాగుంది. ఏదో గొప్పింటి బిడ్డను కోడలుగా చేసుకుంటే బాగుంటదని చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావు. అప్పటికే నేను మా వాడికి చెప్తూనే ఉండాను, మనకెందుకురా పట్నమోళ్ళు, వాళ్ళు మన ఇంట్లో బతకలేర్రా, వాళ్ళని చేసుకుంటే ఏదో ఒక రోజు మనల్ని కూడా రోడ్డు మీదకి లాగేస్తారు అని. ఆడింటేనే కదా మా పెద్దయ్య గారి మనవరాలు, మా పెద్దయ్య గారి మనవరాలు అని చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు మా నెత్తినెక్కి కూకున్నావు, మొత్తానికి పట్నం బుద్ధి చూపెట్టావు. ఏమైందమ్మా? వచ్చావా? రా 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 రా. చూడు, నీ పెళ్ళాం మమ్మల్ని ఎట్టా అంటుందో చూడు. మీరు తననేమన్నారమ్మా? ఇది మరీ బాగుందిరా. ఇంత పొద్దెక్కినా నిద్ర లెగవపోయేసరికి నానెళ్ళి లేపా అంతే. దానికి ఇంతెత్తున ఎగిరి పడతాంది. అయినా మన ఊళ్ళో ఏ ఆడదైనా ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటదట్రా? వద్దు వద్దు అంటున్నా చేసుకున్నావు కదా. ఇంట్లో ఎట్టా ఉండాలో, ఇంట్లో వాడితో ఎట్టా మసులుకోవాలో నీ పెళ్ళాన్ని కాస్త చెప్పు. తను తప్పు చేస్తే సమర్థిస్తూ తనకంటూ నువ్వున్నావన్న నమ్మకాన్ని నువ్వు కలిగించలేవా ఏటి? ఏంటమ్మా నువ్వు కూడా? తనకి పల్లెటూరు అలవాటు లేదు కదా, పైగా కొత్తగా పెళ్లి చేసుకుంది. అలవాటు పడ్డానికి తనకి కొంత టైం పడుతుంది. అంతవరకు మీరే అడ్జస్ట్ అవ్వాలి గాని తనని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదమ్మా. ఓలమోలమోలమో, నిన్నటి వరకు నానేటి చెప్పినా కాదనకుండా ఉండేటోడివి. పెళ్ళాం రాగానే ఈ అమ్మ మాటికి ఇలువ లేకుండా అయిపోయినది. మొత్తం నాశనం అయిపోయినది. నా కొడుకు సెయ్యి దాటిపోయినాడు. అమ్మో, నా సెయ్యి దాటిపోయినాడు.